మనతో పాటు పృథ్వీ కూడా పీడీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు. పృథ్వీ గారు, వినబడుతుందా వాయిస్? సార్ చెప్పండి. ఎస్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కొంచెం బ్యాక్. ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఇప్పటి వరకైతే 2 రోజుల నుంచి వెళ్ళి కూడా కాలేజీలు బంద్ పెట్టారు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు. ఎందుకంటే 5,000 కోట్లు చెల్లిస్తేనే మేము ఇప్పుడు కాలేజీలు నడపగలుగుతాం, లేకుంటే బంద్ పెడతామని. కానీ వచ్చే మైస్కం ఏదైతే ఉందో అది వారందరికి కూడా ఎగ్జామ్స్కి సంబంధించి, ఎందుకంటే చదవాలి, చదివిన తర్వాత రాయాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ కాలం కాబట్టి ఇప్పుడైతే దీనికి కమిటీ చేసేది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పోయిన నెల అంటే సుమారుగా 4, 3, 7 డేస్ అవుతుంది. ఒక జీవోను కూడా ఇప్పుడే ఆన్లైన్ చేయడం జరిగింది, ఇప్పుడే బయట పెట్టడం జరిగింది. అది పోయిన నెల 28వ తారీఖు జీవో కూడా తీశారు. దీనికి కమిటీలో అధ్యక్షునిగా మురళి గారు ఉన్నారు. అదేవిధంగా ఐఏఎస్ అధికారి, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఏదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి. అదేవిధంగా మొత్తం మీద మనం చూస్తున్నాం ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఉన్నారు ఈ కమిటీలో. కానీ కమిటీ నివేదిక ఎలా ఇవ్వగలుగుతాము, ఎంత బాకీ అయింది, ఎలా బాకీ అయింది అనేది ఒక కమిటీ నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ప్రకారం 3 నెలల గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలని నివేదిక ఇవ్వాలని కూడా చెప్తున్నారు. కానీ ఎలా చూడొచ్చు అంటే 3 నెలల తర్వాతనే నివేదిక ఇచ్చిన తర్వాత చేస్తారా, లేదు అంటే ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంది, ప్రైవేట్ కాలేజీ యాజమానులు దారికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటివరకు అయితే తెలంగాణ ప్రభుత్వం 200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేసింది. ఎలా చూడొచ్చు? ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన కమిటీల పేరుతోని కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రయాణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము సూచిస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ రావడానికి శ్రీకృష్ణ కమిటీలు ఇవన్నీ వేసి ఎలా కాలయాపన చేశారో, తెలంగాణ వచ్చిన తర్వాత స్కాలర్షిప్ల మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద కమిటీలు వేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ 1,000 కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ ఎన్నికల పేరుతోని ఖర్చు పెడతా ఉన్నారు. ఉప ఎన్నికల పేరుతోని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. కానీ మనం విద్యా సంస్థలు చాలా సందర్భాలలో వాళ్ళ బాధలని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులని వాళ్ళు తెలియజేశారు. ఇప్పటికీ 2-3 టైంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ మళ్ళీ దీన్ని కమిటీ చేస్తున్నాం, ఈ కమిటీ పేరుతోని మేము సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి మళ్ళీ కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నది గవర్నమెంట్ అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కమిటీ వేసి మరో 1 రోజుల 2 నెలల దీన్ని ముందుకు తీసుకుపోవడమే తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు వీళ్ళు చూడట్లేదు అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలుగా మేము ఆవేదన తెలియజేస్తా ఉన్నాం. అంటే మేము ఈ గతంలో కూడా అనేక సందర్భాలలో స్వాతంత్ర టీవీ ద్వారా మేము తెలియజేసినాం. 8,600 కోట్ల రూపాయలలో దసరా పండుగ ముందో, దీపావళి పండుగ ముందో వాళ్ళు 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు చెప్పింది 1,200 కోట్ల రూపాయలని మేము విడుదల చేస్తామని చెప్పారు. ఈ 1,200 కోట్లలో 200 కోట్ల రూపాయలు అంటే ఒక్కో ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఫార్మసీ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలకు కానీ ఒక్కొక్క కాలేజీకి 10 లక్షల రూపాయలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో మూలిగిపోతా ఉంటే 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంటే 200 కోట్ల రూపాయలు ఇచ్చి మేము స్కాలర్షిప్లను ఇచ్చినామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటించుకున్నారు. కనీసం ముఖ్యమంత్రి గారు ఈ చర్చలలో ఎందుకు భాగస్వామ్యం కావట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్యా సంస్థలతో మాట్లాడి పేద విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఆధారపడి, రియంబర్స్మెంట్ మీద ఆధారపడి తమ చదువులను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థుల పక్షాన ప్రభుత్వం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా నిందించారని చెప్పేసి, ప్రశ్నించారని చెప్పేసి మన కళ్ళ ముందు అనేక ప్రెస్ మీట్లు ఉన్నాయి. అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటివి కూడా ఉన్నాయి. ఇట్లా తను మాట్లాడినటువంటి మాటల మీదనే నిలబడలేనటువంటి స్థితిలో ఇవాళ ప్రభుత్వం నడుస్తా ఉందంటే ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఏ విధంగా ఉంటదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి
అవసరం ఉంది. వాళ్ళు బంధుకు పోయినటువంటి ప్రతి సందర్భంలో యాజమాన్యాలు బంధుకు పోతా ఉన్నారు, ప్రభుత్వం కమిటీ వేస్తా ఉన్నది, వాళ్ళతోని చర్చలు జరుపుతా ఉన్నారు, కాలయాపన నడుస్తా ఉన్నది. దీని అంతర్యం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీని అంతర్యం మరో పక్క విజిలెన్స్ దాడుల పేరుతో కూడా ఈ నవంబర్ 15వ తారీఖు నుండి నవంబర్ 15 వరకు కూడా దాడులు అంటే కాలేజీల సౌకర్యాల మీద మేము పరిశీలన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే మాకు న్యాయం చేయండి, మా ఇబ్బందులని పరిష్కరించండి, మా సమస్యల పట్ల ప్రభుత్వం ఆలోచించండి అని చెప్తే బ్లాక్ మెయిల్ చేసి మీకు సౌకర్యాలు లేవని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారని అంటే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా స్కాలర్షిప్ల పట్ల, ఫీజు రియంబర్స్మెంట్ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ కమిటీల పేరుతోని కాలయాపన చేయాల్సినటువంటి అవసరం లేదు. కాలయాపన చేస్తా ఉందంటే ఇవాళ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు మొన్ననే ఫీజులు కట్టినటువంటి పరిస్థితి, ఎగ్జామ్ ఫీజులు కట్టినటువంటి పరిస్థితి, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు 3వ తారీఖు వరకు, నిన్నటి 3వ తారీఖు వరకు డిగ్రీ ఫీజులు కూడా పరీక్ష ఫీజులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము ఫీజులు కట్టుకోలేమని చెప్పేసి కూడా ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క ఫీజులు కట్టకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడతా ఉన్నారు. మేము ఫీజులు కట్టి కళాశాలను నిర్వహించాలని అంటే మొత్తం యాజమాన్యాలు కూడా రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పేసి ఇవాళ తెలియజేస్తా ఉంటే మొత్తం మీడియా ముందుకు వచ్చేసి కాలయాపనని ముందుకు పెట్టేసి యాజమాన్యాలని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యాజమాన్యాలు చేసేటటువంటి బంధుకి విద్యార్థి సంఘాలుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా తెలియజేశాం. కాబట్టి ప్రభుత్వం తెలుసుకోవాలి ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ని ఏ విధంగానైతే ప్రశ్నించిందో, కేసీఆర్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళ మూటగట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా. ఈ ప్రభుత్వానికి సోయి లేకోకుండా ఆనాడు కేసీఆర్ ని ఏ విధంగానైతే కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని వీళ్ళు సమస్యలు సృష్టిస్తారని చెప్పేసి కదా అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎందుకు ఈ ప్రభుత్వం కేసీఆర్ ని నిందించిన విధంగా ఇవాళ వీళ్ళు కూడా ఎందుకు ఆ విధంగా పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది సోయి లేని ప్రభుత్వంగా ఉండకుండా, నిర్లక్ష్యంతో ఉండకోకుండా నిబద్ధతతోని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము PDSU గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఇతర విద్యార్థి సంఘాలు అన్ని మేము అందరం ఐక్యంగా ముందుకు పోవడం కోసం ఉద్యమ కార్యకలాపాలను కూడా రూపొందించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 8,600 కోట్లలో 2,200 కోట్లు ఏ విధంగా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం చర్చలు జరిపారు, ఒప్పందాలు చేసుకున్నారు, యాజమాన్యాలకు భరోసాను కల్పించారు. కానీ దా భరోసాని వాళ్ళు ఎందుకు నిలుపుకోలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే జీతాలు కూడా ఆగట్లేదు, ఏ కాంట్రాక్టర్ల కమిషన్లు ఆగట్లేదు, ఎవరి కూడా ప్రభుత్వాలు నిర్వహణ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ పనులను మాత్రం ముందు కొనసాగిస్తా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మాత్రం అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఏ లక్ష్యం కోసం అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టారో ఆ లక్ష్యం ఇవాళ సమాజం అవుతున్నటువంటి పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం. కాబట్టి పేద విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలి, విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగాలి. ఆ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దశల వారీగా కాకుండా ఎట్ ఏ టైం గా ఫీజులు చెల్లించే విధంగా విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగపడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.